వాస్తవానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎలాగైనా గెలవాలి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అన్నటువంటి ఉద్దేశంతో వరుసగా ఆయా విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో మీటింగులు పెడుతూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా మీటింగ్ పెట్టారు. అయితే ఈ లోపే కన్ఫర్మ్ అయిపోయింది, నామినేషన్స్ అవతల వాళ్ళు వేయకపోవడం వల్ల విజయం ఖాయమైపోయింది. అలాగని వదిలేయకుండా ఆయన తాజాగా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇస్తూ వచ్చారు. ఏది శాశ్వతంగా అది చీకటి తర్వాత వెలుతురు తప్పదు అంటూ గత ఎన్నికల గెలుపు కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిలో ఏమీ అమలు చేయకుండా ఏవేవో కారణాలు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు. చంద్రబాబు గారి నైజం మోసం చేయడం ఆయనకి ఎప్పుడు అలవాటు. మన ప్రభుత్వంలో ఎంతో ఆర్థిక సంక్షోభంలో మనం సాకులు చూపలేదు, మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేసాం, మేనిఫెస్టోని భగవద్గీత బైబిల్ ఖురాన్లా భావించాం, ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేసాం, కోవిడ్ మహమ్మారి 2 ఏళ్లు రాష్ట్రాన్ని పీడించిన పథకాలు దాటేయాలని ఆలోచించలేదు, క్యాలెండర్ ప్రకటించి అన్ని అమలు చేసాం. అలా అన్ని చేశాం కాబట్టి వాటికి కూడా మన పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త తలెత్తుకుని ధైర్యంగా ప్రతి గ్రామానికి పోగలుగుతాడు. మనం చేసిన మంచి వాటికి ప్రతి ఇంట్లో ఉంది. ఆ ధైర్యం చంద్రబాబులో ఆయన పార్టీలో కనిపించదు. ఎందుకంటే ఓట్లు అడిగేటప్పుడు నీకు 15,000 నీకు 18,000 సంతోషం అంటూ ప్రచారం చేశారు. యువకులు కనిపిస్తే నీకు 3,000 నిరుద్యోగ భృతి అన్నారు. అవాదాత కనిపిస్తే నీకు నెలకి 4,000 ఇస్తాం సంతోషం అంటూ ఎవరు కనిపిస్తే వాళ్ళకి వాగ్దానాలు చేశారు. జగన్ బాగానే చూసుకున్నాడు, జగన్ కన్నా చంద్రబాబు వయసులో పెద్దవాడు కదా, జగన్ పలావ్ పెట్టాడంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కాస్తో కోస్తో మోసపోయేటు వైపు వెళ్ళారు. కేవలం 2.5 నెలల్లోనే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత కనిపిస్తుంది. ఇంటికి వచ్చే పెన్షన్ విధానం పోయింది, ఇంటికి వచ్చే రేషన్ విధానం పోయింది, మళ్ళీ జన్మభూమి కమిటీలు వచ్చే విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడాల్సి వస్తుంది, ఈ క్రాప్ ఉచిత పంటల బీమా పోయింది, శాంతి భద్రతలు నీరు గారిపోయాయి, గ్రామాల్లో కక్షల కార్పణ్యాలు పెంచుతున్నారు, చేసిన మంచి ఎక్కడికి పోదు. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచి మనకు శ్రీరామ రక్ష. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు ఫలావు లేదు, బిర్యానీ లేదు, పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు జగన్ అదే ఉంటే రైతు భరోసా అందేది, రైతు భరోసా డబ్బులతో రైతులందరూ చక్కగా వ్యవసాయ పనులు చేసుకుంటుండేవారు, స్కూళ్ళకు వెళ్తున్న పిల్లలు తల్లులకు అమ్మఒడి అందేది, అక్క చెల్లెమ్మల మొక్కల్లో చిరునవ్వు కనిపించేది, వాళ్ళకి 0 వడ్డీ ప్రయోజనం అందుండేది, విద్యాదేవన్ కింద ప్రతి పిల్లాడికి 3 నెలలకోసారి ఆర్థిక సాయం అందేది, వసతిదీవెన వచ్చేది, మత్స్యకార భరోసా వాహనమిత్ర కూడా వచ్చి ఉండేది, చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఇప్పటికీ జమ అయి ఉండేది, ఇంకా రైతులకు ఉచిత పంటల బీమా అమలు అయ్యి ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రీమియం కట్టలేదు. గతంలో ఏప్రిల్ మేలో ప్రీమియం కట్టేవాళ్ళం, జూన్లో వ్యవసాయ పనులు మొదలయ్యేసరికి ఇన్సూరెన్స్ డబ్బులు, రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్ళం, పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది. ఇప్పుడు అది పోయింది. అవేమీ ఇవ్వకుండా చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో మోసం కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల చుట్టూ టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ 2 నెలల్లోనే కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ దారుణం అయిపోయింది, ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో మనల్ని గెలిపిస్తారు ప్రజలు అంటూ భరోసానిస్తూ వచ్చారు.